వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వచ్చేసి కొత్త మోడల్ డ్రెస్ డిజైన్ చేస్తున్నా అండి. అది కూడా మా మేనకోడలికి చూపిస్తాను. శారీ తీసుకున్నా నిన్న. శారీ మొత్తం ఇది వచ్చేసి శారీ మొత్తం చీర అంతా పెట్టిద్దామని అనుకుంటున్నా. కొంచెం గేర ఎక్కువ వస్తుంది, లుక్ బాగా కనిపిస్తుంది. ఇది బాగా ట్రెండింగ్ మోడల్ ఉంది. ఇది మా పాపకు కూడా ఒకటి కుట్టాను. శారీ మొత్తం ఇట్లనే వస్తుంది. దీనికి ఇది బ్లౌజ్ వచ్చింది చిన్న చిన్న అదేంది ఫ్లవర్స్తో రెడ్ కలర్. బట్ ఇది నాకు నచ్చలే. ఆల్రెడీ ఇది శారీ మొత్తం ఫ్లవర్ ఉంది కదా అని చెప్పేసి నాకు నచ్చలే. ఇది వేరే తీసుకున్నాను. ఇది వచ్చేసి పళ్ళు బ్లాక్ కలర్ ఇచ్చారు. పళ్ళు అక్కడక్కడ ఆవు వచ్చింది, ఆవు బొమ్మ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చింది. ఇది పళ్ళు. ఇది వచ్చేసి హ్యాండ్స్కి పెడదాం అనుకుంటున్నా. ఇదైతే వేస్ట్, ఇది చూద్దాం దీన్ని. ఇది బ్లౌజ్. ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ స్టార్ట్ చేసిన, ఇప్పుడే స్టార్ట్ చేసినాక అలాగే మీతో సెట్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఇట్లా తీసుకున్నాం. మళ్ళీ క్లాత్ ఇది ఎందుకో నచ్చలేదు. చూడండి, ఇదంతా ఫ్లవర్ అంతగా బాగుంటుంది. ఇది కాదు, ఇది అంత ఫ్లవర్ బాగాలేదు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నట్టు. కాటన్, ఇది ప్యూర్ కాటన్. ఇది తీసుకున్నా. ఈ బ్లౌజ్ శారీ మొత్తం అంటే హాఫ్ శారీ టైప్ లాగా ప్లాన్ చేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా ఒకటి హాఫ్ శారీ ప్లాన్ చేసేదానికి బాగుండింది. ఇప్పుడు కొంచెం ఫుల్ బ్లౌజ్ దానికి అటాచ్ దుప్పటలాగా అలా ఏమైనా ఇద్దామని అనుకుంటున్నాను. చూద్దాం. నాకు అయితే అది చేస్తుంటే దాని ప్లానింగ్ ఎలా చేయాలన్నట్టు, అంటే ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ఐడియా వస్తూ ఉంటుంది నాకు. ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాను మీకు. యాక్చువల్లీ మనం పిల్లలకైనా పెద్దలకైనా తీసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ రేట్ అవుతుంది. అందుకనే ఫ్యాబ్రిక్ తీసుకోవట్లేదు నేను. మా పాపకైనా సరే, నాకైనా సరే, ఇప్పుడు నా మేనకోడలకైనా సరే ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మన బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలంటే షారీస్కి వెళ్ళిపోవడమే బెటర్. అది షారీస్ ఎలా అనేది ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఉందని తీసుకున్నాను నేను. ఇది మా పాపకు కూడా అప్పుడు ప్లాన్ చేశా. ఇంకో 2 చీరలు కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను దీంట్లోనే, ఈ మోడల్లోనే. కాకపోతే మా పాప వచ్చేసి జూట్ శారీ. ఇది కొంచెం కోటా మిక్స్డ్ లాగా ఉన్నది. బట్ అది చిన్న పాపనే కదా, సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. చూసారా, ఇది ఆవు బొమ్మ ఇక్కడ రావాలని చెప్పేసి ఇది ప్యాచ్ పెట్టాను. దాంట్లో అక్కడక్కడ గ్రీన్ కలర్ వచ్చిందని చెప్పేసి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చా. నెక్ కూడా గ్రీన్ కలర్ ఇస్తా. బుట్ట చేతులు పెడదామని చెప్పేసి ప్లాన్ ఉంది నాకైతే. ఇప్పుడు పిల్లలకైతే బుట్ట చేతులు పెడితే మంచి ముద్దుగా కనిపిస్తారని. అది ఉన్నదే చిన్నది బుట్టంతా, దానికి సరిపోతుంది అని చెప్పేసి. బట్ లెంత్ అయితే కొంచెం ఫోల్డ్ చేసి కూడదామని చెప్పేసి, కొంచెం పెరిగినా కూడా ఇప్పుకోవచ్చు అన్నట్టు. ఇలా ఈ సైజ్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. దానికి బ్లౌజ్ చిన్నదే అన్నట్టు. పాప కొంచెం బాడీ సన్నం ఉంటుంది అందుకని చెప్పేసి. బట్ క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే కుట్లు ఇప్పేసుకోవచ్చు పెరిగే పిల్లలు. ఇప్పుడు ఒకసారి వేసుకొని మళ్ళీ ఎప్పుడు వేసుకుంటారో తెలియదు అని చెప్పేసి ఇది చూద్దాం. ఓకే, బ్యాక్ అయితే సింపులే, ఏం లేదు. ఓన్లీ బటన్స్ ఇచ్చేస్తాను ఇక్కడ, ఉక్సులు అంతే. బ్లౌజ్కి బ్లాక్ కలర్ ప్యాచ్ ఇచ్చాను కదా, అదే హ్యాండ్స్ అంటే పళ్ళులకి వెళ్ళి హ్యాండ్స్ కూడా పెడుతున్నాను. పఫ్ అన్నట్టు స్మాల్, చిన్న బేబీయే కాబట్టి స్మాల్ పఫ్. అండ్ కింద బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్. షారీకి కూడా రెడ్ కలర్ వచ్చింది కదా, అందుకనే రెడ్ కలర్. ఇది కూడా పఫ్ అన్నట్టు. బ్లౌజ్ ఇంకా కంప్లీట్ ఏం కాలేదు. ఇది చూపిస్తాను, ఇలా వస్తుంది. బార్డర్ వచ్చేసి కింద ఇంత సరిపోతాయని చెప్పేసి అనుకుంటున్నాను. స్మాల్ హ్యాండ్స్ కదా, అందుకని చెప్పేసి ఇంత పెడదామని అనుకుంటున్నాను. సరిపోతుంది ఇంతే. మరి పెద్దగా ఉంటే కూడా లుక్ రాదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా. ఇవి పెద్దగా అయితే అనుకుంటున్నాను ఇంత పెడితే. బట్ చూద్దాం ఎంత సరిపోతుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చెప్పాలంటే తన మెజర్మెంట్ నా దగ్గర లేదు. జస్ట్ ఐడియా కొద్దిగా కుడుతున్నాను. మెజర్మెంట్ అయితే నా దగ్గర లేదు. ఇంతకుముందు కూడా ఎప్పుడు ఐడియాతోనే కుట్టడం ఉంటుంది. ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేశాను అనుకోండి, తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ తను ఎప్పుడు వస్తే అప్పుడు బాడీ కొలత పట్టుకోవడం, స్టిచ్ చేయడం. ఇప్పుడు తను లేదు, బాడీ కొలత కూడా నేనేం రాసుకోలేదు. అందుకని చెప్పేసి జస్ట్ ఐడియాతోనే మన ఫిట్టింగ్ ఉంటే చేసిస్తాను. తర్వాత వేసన్నా లేదంటే ఇంటికాడ కూడా అమ్మోళ్ళ ఇంటికాడ అక్కడ ఎవరికన్నా వాళ్ళు ఫిట్ చేయించుకుంటారు. కొంచెం ఇటట్ అయితే, కొంచెం లూజ్ అవుట్ అయితే అంతే.
అందుకని చెప్పేసి ఫ్రీ సైజు ఉండాలని చెప్పేసి కొంచెం పెరిగినాక కూడా ఇప్పుకునేటట్టు అని చెప్పేసి బ్లౌజ్ ఇచ్చాను. అందుకే చెప్తున్నాను, మెజర్మెంట్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ ఐడియాతోనే మనకు తెలిసిపోతుంది కదా, ఎప్పటి నుంచో కుడుతున్నాను దాని డ్రెస్సులు నాకు తెలిసిపోతుంది. అందుకని చెప్పేసి అలా ఫిట్టింగ్ చూద్దాం లాస్ట్కి ఎలా ఉంటుంది మీరు చూస్తారు కదా. వేయడానికి ఎందుకు అంటే అది ఊకే ఈ వన్ సైడ్ టంచుకొని ఉండాలి, థ్రెడ్ పైపింగ్ వేయాలంటే వన్ సైడ్ టంచుకొని ఉండాలి. అందుకని చెప్పేసి అది ఊకే ఎందుకులే ఇప్పడం అని చెప్పేసి ఇంకొక మిషన్ ఖాళీగానే ఉంది కదా అన్నట్టు నేనైతే థ్రెడ్ పైపింగ్ మొత్తం దీనిపైననే వాడతాను అన్నట్టు. ఇంకో ఆల్రెడీ ఉన్న మిషన్ పైననే దీనికి కూడా మోటరే ఉంది. ఏం లేదు, ఇవి పీసెస్ అంటే క్రాస్ కట్ చేసుకొని ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ మధ్యలో పెట్టుకొని ఆయనతో ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని దీనికి వచ్చేసి ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ సౌండ్ చూసారా, దీనికి సౌండ్ ఎక్కువ ఉంటుంది. క్లాత్ యాక్చువల్లీ క్రష్ అంటే కొంచెం కోటనే కానీ క్రష్ లాగా ఉండింది, కొంచెం ఐరన్ చేసా ఎందుకంటే పఫ్ నీట్గా రావట్లేదు అని చెప్పేసి. ఈ బార్డర్ వచ్చేసి అట్లనే ఉంచేసా, లెహంగా వచ్చేసి కూడా అట్లనే ఉంచేస్తాను, దానికి ఏం ఐరన్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా వన్ సైడ్ టంచుకతో పని అయిపోయింది అన్నట్టు. ఇది వన్ సైడ్ టంచుకతో పని అయిపోయింది కదా, ఇప్పుడు రెండు వైపుల టంచుకతో పైనుంచి కుట్టేసుకోవడమే. రండి దానిపైన చూపిస్తాను. ఇలా ఉంటుంది నా ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి ఈ చైర్ని కూడా ఇలా జరుపుకోవాలి, ఇలా జరుపుకొని ఇటు కూర్చుంటాయి. ఇప్పుడు దీని మీద వన్ సైడ్ టంచుకతో అవసరం ఏమీ లేదు, అట్లా వన్ సైడ్ టంచుక లేని అన్ని దీనిపైననే. ఎందుకంటే ఇది ఊకే షైన్ చేస్తే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ లేకుండా అసలు ఎవ్వరు బ్లౌజులు వేసుకోవడం లేదండి. ప్రతి ఒక్క దానికి థ్రెడ్ పైపింగ్ కంపల్సరీ అన్నట్టు. ఇది ఊకే చేంజ్ చేసినాం అనుకో, లూజ్ అయితే ఇది బాగా స్పీడ్ ఉంటుంది కదా, లూజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సరే తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అన్నట్టు ఇప్పుడైతే ఇది వాడుతున్నాను నేను వన్ సైడ్ టంచుకకి. ఇలా ఇలా ఈ స్పీడ్తోనే దీన్ని కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా అటాచ్ చేసినాం కదా వన్ సైడ్ టంచుకతో. ఇక్కడ ఇది ఈ పైపింగ్ ఇది థ్రెడ్ అన్నట్టు మలిచి కుట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇది దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవడం. ఈ వన్ సైడ్ టంచుక కరెక్ట్ దీనిపైన అంటే కొంచెం ఈ లాస్ట్ కొనే స్టిచ్ పడితే ఇది ఇంత గ్యాప్లో ఇక్కడ నుంచి కుట్టేసాను నేను. ఇది అలా వేసినాం అనుకో, ఇది వెనక్కి ఇట్లా తిరగదు అన్నట్టు. ఈ లాస్ట్కి వేస్తే ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది ఇటు తిరుగుతుంది, రైట్ సైడ్ వస్తుంది. అందుకని మనం ఈ గ్యాప్తో వేసుకోవాలి కుట్టు. ఫుల్ బ్లౌజ్ కూడా ఇట్లనే వేసుకున్నాను నేను. ఇది అయితే ఊకే ఎందుకు లేట్ అంచుకొని చేంజ్ చేయడం అని చెప్పేసి ఇలా ఇది అన్నట్టు ఫినిషింగ్లో నీట్గా వచ్చేస్తుంది. పైపింగ్ వేస్తే ఆ లుక్కే వేరు ఏ బ్లౌజ్కి. అందుకనే చాలామంది పైపింగ్ వేయకుండా అసలు నేనైతే ఒక 10 బ్లౌజులు కుడతా అంటే ఒక బ్లౌజ్ ఉంటుంది కావచ్చు నార్మల్, మిగతా అన్ని థ్రెడ్ పైపింగ్. నార్మల్ ఉండని అది షారీ ఉండని లేకపోయినా వితౌట్ పైపింగ్ బ్లౌజ్ అయితే అస్సలు వేసుకోవట్లేదు, సెల్ఫ్ అయినా వేసుకుంటారు కానీ వితౌట్ పైపింగ్ బ్లౌజ్ అసలు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్టిఫ్నెస్ కుట్టు వస్తుంది, ఫిట్టింగ్ బాగుంటుంది అనే ఆలోచనతో అంతే.
లాంగ్ వీడియోనే తీసిన. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇది చాలా రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ ఫుల్ చూపిస్తామని చెప్పేసి అనుకున్నా కానీ వీలు కాలేదు. బట్ కొంచెం కొంచెం అయితే చూపిస్తున్నాను. ఇవి పండగకి ఇంటికి తీసుకెళ్ళినాక వాళ్ళకి వేసి కూడా ఒకసారి చూపిస్తాను. అయితే దీంట్లోనే 2 కలర్లు అన్నట్టు, ఒకటే ఫ్యాబ్రిక్ అంటే ఒకటే మోడల్ ఫ్యాబ్రిక్తోనే 2 కలర్లు తీసుకున్నాను. అంటే మా అన్న బిడ్డకు మా మేనకోడలికి అది కూడా చూపిస్తాను. అది కూడా ఆల్రెడీ అయిపోయింది, బట్ ఆ వీడియో అయితే పూర్తిగా షూట్ చేయడానికి వీలు కాలేదు. పండగ హడావుడి ఒకటి కొంచెం అర్జెంట్ ఉండే, అందుకని చెప్పేసి పూర్తిగా షూట్ చేయడానికి అయితే టైం సరిపోలేదు. అందుకని చెప్పేసి యాక్చువల్లీ ఇది కూడా ఆల్రెడీ ప్యాచ్ కొంచెం పెద్దగా అయిందని చెప్పేసి అది తీసేసి మళ్ళీ కొంచెం జస్ట్ ఆవు మందమే వచ్చేటట్టు అని చెప్పేసి మళ్ళీ పెట్టాను. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి తీసేసి మళ్ళీ ఇంకా కొంచెం సైజ్ తగ్గించాను. ఇప్పుడు చూడండి అదన్నట్టు ఇది ఇప్పుడు ఫినిషింగ్లోనే ఉంది. దాదాపుగా లెహంగా కూడా రెడీ అయిపోయింది. చూపిస్తాను, ఇది కంప్లీట్ అయిన వెంటనే అది కూడా చూపిస్తాను. దీనికి దుప్పట ఇద్దామని ఆలోచన ఉంది కానీ ఏమో చూద్దాం. జస్ట్ తనకు ఆల్రెడీ క్రాప్ టాప్ డిజైన్ చేసా ఇంతకు ముందు, ఫుల్ బ్లౌజ్ ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి ఇలా డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా మేనకోడలి డ్రెస్. చూసారా అవుట్ఫిట్ అయితే అద్దరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. భలే క్యూట్ ముందే ఉంటుంది అది క్యూట్గా, ఇంకా క్యూట్గా అనిపించింది. తనకైతే చాలా బాగా నచ్చిందండి. నిద్రలో లేపి స్నానం చేసుకోవే అంటే చేసుకొని చక్క డ్రెస్ వేసుకొని చూసారా పోజులు ఎన్ని పోజులు ఇచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. తను కూడా అంతే ఫీల్ అయింది, హ్యాపీగా ఫీల్ అయింది. మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ వేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ వేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో అయితే ఇదండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా కొంచెం ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.